బయటికి చెప్పుకోలేం కానీ దాదాపుగా అందరూ స్ట్రగుల్ అయ్యేది ఈ పాపంతోనే. అదే లస్ట్ గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మాట్లాడతాను. ఈ లస్ట్ దేవుణ్ణి చాలా భయంకరంగా బాధపడుతుంది, చాలా చాలా బాధపడుతుంది. మొట్టమొదటిది ఫోర్నికేషన్ అంటే వివాహం కాకుండా వివాహానికి వెలుపల జరిగించే ఏ కార్యమైనటువంటి అది ఫోర్నికేషన్ అవుతుంది. అది లవ్ చేసుకోవడము, లేకపోతే ఇంకా ఫిజికల్గా కలవడం కానీ, ఇంకా ఏదైనా సరే ఎనీథింగ్ అవుట్ సైడ్ మ్యారేజ్ ఈజ్ కాల్డ్ ఫోర్నికేషన్. అది దేవుణ్ణి చాలా బాధ పెడుతుంది, చాలా చాలా బాధ పెడుతుంది. రెండోది అడల్టరీ అంటే వ్యభిచారం. అంటే వివాహమైన తర్వాత వేరొక పురుషుడితో కానీ వేరొక స్త్రీని కానీ ఆశించటం, అది దేవునికి చాలా అసహ్యమైన కార్యం. అది వివాహ బంధాన్ని పాడు చేస్తుంది, అది దేవునికి చాలా బాధ కలిగిస్తుంది. అది మూడవది మాస్టర్బేషన్ అంటే కామాన్ని ప్రేరేపించేటువంటి ఏ ప్రక్రియ అయినా సరే అది దేవునికి బాధ కలిగిస్తుంది అనమాట. అనుకుంటారు చాలామంది అది ఏముంది, ఇట్స్ న్యాచురల్ బయాలజికల్, అందరికీ ఉండే కామన్ ప్రాబ్లమే కానీ అని అనుకుంటారు కానీ బట్ అది దేవునికి బాధ కలిగిస్తుంది. నాలుగోది పోర్నోగ్రఫీ అంటే అశ్లీల దృశ్యాలని చూడటం. అంటే ఒక స్త్రీని మొహం చూపుతో చూడటం బైబిల్ ఒప్పుకోదు, దేవునికి చాలా బాధ కలిగిస్తుంది. సెక్షువల్ ఇంప్యూరిటీ లేకపోతే ఇమ్మొరాలిటీ అంటే ఆలోచనల్లో తలంపుల్లో అంటే రకరకాలుగా ఆలోచించటం, సెక్షువల్గా ఆలోచించటం, ఫ్యాంటసైజ్ అవటం, అది దేవునికి బాధ కలిగిస్తుంది. దాని నుంచి దూరంగా పారిపోమని వాక్యం చెప్తా ఉంది. చివరిగా సెక్షువల్ అబ్యూస్, రేప్స్, ఎక్స్ప్లాయిటేషన్, ఇవన్నీ కూడా దేవుణ్ణి బాధ కలిగించేటువంటి కార్యాలు అనమాట. కాబట్టి వీటన్నిటి నుంచి దూరంగా పారిపోమని వాక్యం చెప్తుంది. వాటిని ఎదిరించడానికి శక్తిని ఇస్తానని వాక్యం చెప్తా ఉండింది. మేబీ ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ విత్ పోర్నోగ్రఫీ, దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. నువ్వు తప్పు చేస్తున్నావని నేను అంటలేదు, కానీ దాన్ని మార్చుకోగలిగిన అవకాశాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు నువ్వెందుకు వినియోగించుకోకూడదు అని నేను అడుగుతా ఉన్నాను.